జోరు వానలు పడ్డా కూడా ఒక పట్నం ముద్దుగా కొత్త పెళ్లి పిల్ల లెక్క అవుపడుతున్నదంటే ఆ పట్నంలో మురికి కాలువలు మంచిగా ఉన్నాయని అర్థం. ఎట్లా అంటే ఎంత అభివృద్ధి చేసినా మురికి కాలువలు చక్కగా లేకుంటే సిటీ మొత్తం పెంట పెంట అవుతుంది. అగో అట్లా కావద్దనే మన హైడ్రా అధికారులు పట్నంలో ఎక్కడెక్కడ మురికి కాలువలను చెరబట్టిర్రో అవన్నీ సాఫ్ చేసే పని ముంగటేసుకోరు. ఇక చూడు జూబ్లీ హిల్స్ కాడ ఎట్లా కూలగొడుతుర్రో. జూబ్లీ హిల్స్ లో నాలాలు చెరగొట్టిన వాళ్ళ పని చేసిర్రు కదా హైడ్రా అధికారులు. పెద్దమ్మ తల్లి గుడి రోడ్ నెంబర్ 41ల ఎవల్లో ఈగ్రవంతుడు గీ మోరీల జాగను చెరవట్టి కట్టడాలు కట్టిండట. దీని మీద ఎప్పటి సందో కన్నేసిన హైడ్రా అధికారులు మోదాలు దుక్నపోళ్లకు నోటీసులు ఇచ్చిర్రట. మీరు నాలా చెరవట్టుడే కాదు వెనకమర్ల ఓ పార్కుకు పోయే తోవను కూడా బంద్ చేసిర్రు కాబట్టి మర్యాదగా ఖాళీ చేస్తే మంచిది, లేకుంటే ఏమైతుందో చూసుకోర్రి అని హెచ్చరిక చేసిర్రట. అదిన్న దుక్నపోళ్ళు కథెట్లనో ఉందని కోర్టుకు పోతే అన్నీ చూసి కోర్టు కూడా హైడ్రాకే అనుకూలంగా తీర్పిచ్చింది. ఈగేముంది, శుక్రవారం పొద్దుగల జేసీబీలు అందుకొని ఊరికొచ్చిన అధికారులు జర్ర షేపట్లనే గిట్ల పరం చేసి పడేసిర్రు. మొత్తం 500 గజాల జాగను చెరవట్టి కట్టిన వీటిని షిడిమల అడ్డం పడేసిర్రు. దీంతోని పార్కుకు పోయే తొవ్వ కూడా సాఫ్ అయ్యింది. పెద్ద ముచ్చటేంటిదంటే కూలగొట్టిన ఈ భూమి విలువ అందాజా 200 కోట్ల దాకా ఉంటదట. చూసుకోరి ఎంత తెగిచ్చిర్రో. అయితే వచ్చేది వానాకాలం కాబట్టి చిన్న చిన్న వానలకే పట్నం మునిగిపోతుంది. దానంతటికీ కారణం గీ మురికి కాలువల కబ్జాలే. రేపటి సంది పట్నంలో నాలాలు కబ్జా పెట్టినోళ్ళ సంగతి చెప్తాం. వానాకాలంలో ఎసొంటి ఆపతి రాకుండా చూసుకుంటాం అంటుర్రు హైడ్రా అధికారులు. అంతేగా మరి మొన్న బెంగళూరు పట్నంలో చూసినాం కదా, చిన్న వానకే చెరువయ్యింది. ఇటు మన తాన కూడా బొచ్చెడు దిక్కుల్లో చూసినాం. గట్ల కావద్దంటే కబ్జా రాయుళ్ల పని పట్టాల్సిందే అని అనుకుంటుర్రు గీ ముచ్చట చూసిన పబ్లిక్. మురికి కాలువలు కబ్జా పెట్టిన కబ్జా రాయుళ్ళారా, హైడ్రా మీతానికే వస్తుంది, తయారుగుండుర్రి మరి.